హలో ఎవ్రీబడి, పావ్ భాజీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పావ్ భాజీ మసాలా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక బీట్రూట్, క్యారెట్, బీన్స్, పొటాటో, సోక్ చేసుకున్న బఠానీ, టమాటో అన్నీ వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4 or 5 విజిల్స్ ఇవ్వండి. 4 or 5 విజిల్స్ తర్వాత లిడ్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి. దీన్ని ఒక స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ని చూపిస్తున్న విధంగా స్మాల్గా చాప్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసి దానిలో ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే క్యాప్సికమ్ వేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 5 to 10 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాయండి. దానిలో పావ్ భాజీ మసాలా, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్ అన్నీ వేసి ఒక్క 2 minutes సిమ్ మీద ఫ్రై చేసుకోండి. ముందుగా బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఈ ఆనియన్ మిక్చర్లో వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం బటర్, కొంచెం కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుందాం. కర్రీ రెడీ. పావ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ చూపిస్తున్న విధంగా చేసేసుకొని 2 sides లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు రోస్ట్ చేసేసుకోండి. సో పావ్ భాజీ విత్ కర్రీ రెడీ. లెట్స్ సర్వ్. ఏమీ టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.